తిరుపతిలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు శ్రీ చైతన్య విద్యా సంస్థలలో తనిఖీలు చేశారు. కళాశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా విద్యా సంస్థలు నిర్వహించడంపై విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా దోపిడీని అరికట్టాలని విద్యార్థి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దానికి డేట్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య విద్యా సంస్థల ఎదుట వారి ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు తిరుపతి నగరం నడుపుతున్నటువంటి చైతన్య విద్యా సంస్థలకి ఏఐఎస్ఎఫ్ నాయకులు వస్తే పూర్తిగా విద్యార్థుల చేతుల్లో చైతన్య విద్యా సంస్థ పాఠ్య పుస్తకాలు పూర్తి కనిపిస్తూ ఉన్నాయి. ఓ పక్క ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు పుస్తకాలు అమ్మొద్దని చెప్పని, కానీ జేఈ మెయిన్స్ పేరుతో ఐఐటి పేరుతో ఫౌండేషన్ పేరుతో ఈరోజు పూర్తిగా 16,000 రూపాయలకి పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నారు. ఎంఆర్పీలు వస్తే మాత్రం 180 రూపాయలు 200 300 ఉన్నాయి, కానీ పుస్తకాలు మాత్రం 16,000 రూపాయలకు అమ్ముకొని ఈరోజు తల్లిదండ్రుల రక్తం చైతన్య విద్యాసంస్థ తాగుతూ ఉన్నాయి. అదేవిధంగా పూర్తిగా బాత్రూమ్స్ డోర్లు ఉంటే వాటికి గొళ్ళాలు ఉండవు, కరెంటు బోర్డులకి కరెంటు మీటర్స్కి పూర్తిగా సేఫ్టీ బోర్డులు లేవు. ఎక్కడ ఈరోజు ఫైర్ ఇంజన్ వాటికి కూడా ఫైర్ సిలిండర్స్ కూడా ఎక్స్పైర్ అయినటువంటి ఫైర్ సిలిండర్ పెట్టున్నారు ఈరోజు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, ఈ నారా లోకేష్ గారు మీ రెడ్ బుక్ పక్కన పెట్టి ఈ చైతన్య విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ అరికట్టాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ పూర్తి స్థాయిలో అకాడమీ బోర్డులు పెట్టుకొని జూనియర్ కళాశాల రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఈ కళాశాల కనీసం కోడ్ కూడా లేదు. ఏమంటే ఈ పేపర్ చూపిస్తూ ఉన్నారు, ఈ పేపర్లో సిఈసి హెచ్ఈసి గ్రూపుల పేరుతో దాదాపు 160 సీట్లు శాంక్షన్ అయినాయి, కానీ ఈ కళాశాలలో ఈ క్యాంపస్లో సిఈసి హెచ్ఈసి గ్రూపులు లేవు. 90,000 లక్షల రూపాయలు కనీసం ఓ పక్క చెప్తా ఉన్నారు 20,000 నుంచి తీసుకోవద్దని చెప్పని. వీరు స్టార్టింగ్ ఫీజే ఈ చైతన్య విద్యాసంస్థ